హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ గర్ల్స్. సో ఆంధ్ర ఎలక్షన్స్ వాడి వేడి అంతా అయిపోయిందని మనం అనుకుంటున్నాం. జూన్ 4వ తారీఖు అసలైన వేడిని చూడబోతున్నాము. సమ్మర్ హీట్ అంతా ఒక ఎత్తు అయితే జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే హీట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో దాని గురించి ఆ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రాలో సిచ్యువేషన్, మెయిన్గా పిఠాపురంలో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అని మనకు చెప్పడానికి మన ముందు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఆంధ్రాలో హీట్ అయిపోయింది. పిఠాపురం మెయిన్, ఎందుకంటే మొత్తం ఆంధ్ర ఎలక్షన్స్ ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి పోటీగా నేను ఆడవాళ్లతోనే మిమ్మల్ని ఓడిస్తాను అన్నట్టుగా జగన్ గారు వంగాగీత గారిని దింపడం చూసాము. అక్కడ వాడి వేడి వాళ్ళ మాటలు చూసాము. అలాగే గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని ఇచ్చి కూర్చోబెడతాను అని జగన్ గారు చెప్పడం కూడా విన్నాం. ఇన్ని జరుగుతున్న జూన్ 4 ఎలక్షన్స్ పైన అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది ఖాయం అని తెలుస్తుంది. ఎంత మెజారిటీ అనేది వెయిట్ చేస్తున్నారు అందరూ. కానీ పిఠాపురం సిచ్యువేషన్స్ 4వ తారీఖు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ రోజే వంగాగీత గారు చేసిన హడావిడి ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఆంధ్రాలో? అంటే ఎలక్షన్ ప్రచారంలోనే వాళ్ళు ఒక మెలో డ్రామాకి తెరదీశారు. ఆమె యాడ్ అవ్వడం, ఆయన ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అనగానే ఆమె యాడ్ అవ్వటం, నేను పిఠాపురం వదిలి వెళ్ళిపోతాను అని. నిజానికి వంగాగీత మంచి విద్యాధికురాలు. ఇప్పటికీ ఎన్నో పదవులు చూసింది ఆవిడ. ఎంపీగా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది. ఇన్ని చేసిన ఆవిడ కూడా అసలు కనీసంగా ఒక రాజకీయ నాయకుడు చూపించాల్సిన పరిణితి కానీ పరిపక్వత కానీ చూపించాల. జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడింది అంటే ఇన్ని సంవత్సరాల ఆవిడ రాజకీయ జీవితం కూడా జగన్మోహన్ రెడ్డి యంత్రతంత్రాల ముందు దాసోహమైందనే చెప్పొచ్చు. ఇది నిజంగా మనం బాధపడాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయాలు ఉన్నది నాటకాలకైనా, రాజకీయాలు ఉన్నది డ్రామాలకైనా. అంటే 4 కన్నీటి బొట్లు కారిస్తే నేను చచ్చిపోతాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తేనే ఓట్లు వేస్తారా? ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం. పాడి కౌశిక్ రెడ్డి, మీరు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా, ఓడిస్తే నా దినానికి రండి అని చెప్పి ఒక 12 ఏళ్ల పాపతోటి తన కూతురుతో కూడా చెప్పించాడు. అది నిజానికి ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుని ఉండాల్సింది. అతని మీద ఆ విధమైన చర్యలు తీసుకుని ఉన్నట్లయితే కనుక అది ఒక హెచ్చరికలాగా ఉండేది. ఇలా చేసే రాజకీయ నాయకులకి, ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుంది కావచ్చు, ఇప్పుడు ఒకవేళ నువ్వు గెలిస్తే కూడా నేను మళ్ళీ ఎలక్షన్ పెడతావు నువ్వు మాట్లాడిన మాటలకి అనే గనక ఒక మాట వచ్చున్నట్లయితే గనక ఇక్కడ తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలా మాట్లాడి ఉండేది కాదు ఆవిడ. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చూపించాల్సినంత చొరవని కానీ, చూపించాల్సినంత బాధ్యతను కానీ, చూపించాల్సినంత పరిపక్వతను కానీ చూపించట్లా. అంటే తనకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ఎలక్షన్ కమిషను అధికారం, ఆ అధికారాన్ని చూపించకుండా నంగిగా దాక్కుని మాట్లాడుతుంది ఎలక్షన్ కమిషన్. ఇది నిజమైన దురదృష్టకరం. ఇప్పుడు వ్యక్తుల కన్నా వ్యవస్థలు గొప్పవి, అధికారానికన్నా వ్యవస్థలు గొప్పవి, రాజ్యాంగం గొప్పది. అవన్నీ మర్చిపోయి వీళ్ళు ఎవరు ఆట ఆడిస్తే ఆ ఆట ఆడుతున్నారు. సరే, ఇప్పుడు మనం ఇంకా పిఠాపురం దగ్గరికి వస్తే గనక, ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడము అనేది అది లాంఛనం మాత్రమే. అక్కడ చూసేది ఏంటి అంటే రేపు పొద్దున మీరు అన్నట్లు ఎంత మెజారిటీ అనేది. దానికి కూడా నేనేమంటానంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి పనికొస్తాయి. ఒక్క ఓటుతో గెలిచినట్టేగా, అంతే కదా. ఒక్క ఓటుతో గెలిచావు కాబట్టి నువ్వు అధికారానికి పనికిరావని కానీ, లేకపోతే మీ ఇద్దరు కలిసి పరిపాలించండి అని కానీ చెప్పరు కదా. ఒక్క ఓటైనా ఓటే. ఏది ఏమైనా అక్కడ మొత్తం జవసత్వాలన్నీ పెట్టి పోరాటం చేశారని చెప్పొచ్చు. ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆవిడ కావచ్చు, డబ్బు విపరీతంగా వెదజల్లారు. అసలు ఎంత అంటే ఒక్కొక్క ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క లీడర్ని, అంటే రాష్ట్ర నాయకుల్ని ఒక్కొక్క మండలానికి హెడ్లుగా పెట్టిన వ్యవహారం. అసలు ఒక్క పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే మిగతా 174 గెలిచినా అసలు వైసీపీ గెలిచినట్టు కాదు.
అవును. అంత శ్రద్ధ పెట్టారు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తు ప్రత్యర్థులుగా చూస్తున్నాడు వాళ్ళని ఈరోజు గెలుస్తారు, ఒకసారి ఏముందలేండి పాపం ఇన్నాళ్ళ నుంచి 2 సార్లు ఓడిపోయాడు, ఒకసారి అసలు పోటీ చేయలేదు, ఒకసారి ఓడిపోయాడు, ఒకసారి గెలిస్తే ఏం పోద్ది అనే ఒక సానుకూల ధోరణి లేదు జగన్మోహన్ రెడ్డికి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చాడంటే వీడు పాతుకుపోతాడు. అతడు సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు చూసారా, అల్లుడు వచ్చిపోతాడు, మనవడంటే పాతుకుపోతాడు అంటారే, ఆ విధంగా చూశాడు. మంగళగిరిలో లోకేష్ విషయం కూడా అంతే. వీళ్ళు భవిష్యత్ నాయకులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఓడిస్తే, చంద్రబాబు నాయుడుతో పాటు వీళ్ళిద్దరిని కూడా ఓడిస్తే ఇక కథం, ఈ 2 పార్టీలు ఇంకా సోదులో లేకుండా పోతే నేను ఒక్కడనే మిగులుతాను అనుకున్నాడు. కానీ అందరూ పోయాక నేనే సుఖపడాలి అని ఎవరైనా మనిషి అనుకున్నా, ఒక పార్టీ అనుకున్నా, నేనే 100 ఏళ్ళు పాలిస్తాను అని అనుకున్నా దానంత భ్రమ ఇంకొకటి లేదు. అందుకే ఆయన ఆశల మీద చల్లటి మంచునీళ్ళు పోసినట్టు అయింది ఇప్పుడు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. జగన్ రెడ్డి మీద ఈరోజు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి ఒక కత్తి వేలాడుతుంది అతని జీవితంలో. అతను బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ ఏ రోజైనా రద్దు కావచ్చు, ఏ రోజైనా 2 సంవత్సరాలు మించి శిక్ష పడవచ్చు. 2 సంవత్సరాలు మించి శిక్ష పడింది అంటే అతను ఒక 10 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికలు దూరంగా ఉండాల్సిందే. ఒకవేళ నెక్స్ట్ టీడీపీ గెలిచిన 10 ఏళ్ల శిక్ష అటు పక్కన పెడితే, 2 ఏళ్ల శిక్ష అటు పక్కన పెడితే, కొత్తగా మెగా డిఎస్సి స్కామ్ ఒకటి, లిక్కర్ స్కామ్ ఒకటి, ఇవి కొత్తవి తగులుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. ఖచ్చితంగా. ఏమీ లేని స్కిల్ డెవలప్మెంట్ కేసుకే 52 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచితే, ఈ లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, డిఎస్సి, మెగా డిఎస్సి ఒకటి, ఇంకొకటి గనులకు సంబంధించిన పాలసీ ఒకటి, ఇవన్నీ కూడా పైగా ఇవన్నీ చాలనట్లు ఆర్థిక శాఖలోనే చాలా లొక్కలొక్కలు ఉన్నాయి. అవన్నీ బయటికి తవ్వి తీస్తే గనక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అమెరికాలో లాగా వేస్తుంటారు, ఓ 2 జీవితాలకు సరిపడా శిక్ష, 3 జీవితాలకు సరిపడా శిక్ష వేస్తుంటారు. అక్కడ 200 ఏళ్ల జైలు శిక్ష అంటారు. ఎందుకంటే ఒక మనిషికి ఇతను చేసిన శిక్ష ప్రకారం అతని జీవితకాలం 100 ఏళ్ళని లెక్కేసుకుంటే ఈ 100 ఏళ్ళు సరిపోయింది అనుకోండి, ఇంకా చేసింది క్రైమ్ మిగిలింది అనుకోండి, ఇంకో జీవితకాలం. ఇలాంటి శిక్షలు పడబోయే అవకాశం ఉంది జగన్ రెడ్డికి. అంటే ఇక్కడ వ్యవస్థలు సరిగా పనిచేస్తే పనిచేస్తే మట్టుకు జగన్ రెడ్డి పరిస్థితి అది. రేపొద్దున బెయిలు రద్దు అయితే చాలు. 3000 వాయిదాలకి వెళ్లకుండా మేనేజ్ చేసుకున్నాడు, అధికారం ఉంది కాబట్టి. అసలు అధికారాన్ని కోరుకున్నదే ఎందుకు, తన కేసుల నుంచి తప్పించుకుంటానికి తప్పితే ప్రజలకు పరిపాలన చేద్దామని కాదు ఆయన వచ్చింది. ఆయన సొంత ప్రయోజనాల కోసం వచ్చాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ సొంత ప్రయోజనాలు ఏమవుతాయో చూడాలి. అసలు ఈ దేశంలో ఉండడా అని కూడా చాలామంది, లండన్ వెళ్ళిపోయి తిరిగి వస్తాడా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. పైగా లండన్ కూడా అతనికి ఎలాంటి వాళ్ళకి స్వర్గధామం. అక్కడ డబ్బులు కట్టేస్తే అయ్యో 17 మంది ఉన్నారు, గుజరాత్ వాళ్ళు 16 మంది ఉన్నారు, కర్ణాటక విజయ్ మాల్యా ఉన్నాడు, 17 మంది అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే ఈయన అందులో ఒక మెంబర్ అవుతాడు. అందుకని ఏది ఏమైనా ఆర్థిక నేరగాళ్ళు కావచ్చు, వ్యవస్థల్ని మేనేజ్ చేసి డబ్బులు సంపాదించడం కావచ్చు, క్విడ్ ప్రోకోలు కావచ్చు, ఇలాంటి వాటికి తావుండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశం తీసుకునే వాళ్ళకి. తీసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆ మధ్య వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీటింగ్లో వైజాగ్లో మీ ఎంటర్ప్రీనర్షిప్ గురించి చెప్పండి అంటే ఆయన పాపం దిక్కులు చూసి బిత్తర చూపులు చూశాడు. ఎందుకు చూశాడు? అసలు ఆయనకి ఏముంది, ఎంటర్ప్రీనర్షిప్ ఏముంది చెప్పండి. క్విడ్ ప్రోకోలో డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బుల్ని రౌట్ చేసుకుంటానికి సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు. అంతకుమించి ఆయన ఏం చేశాడు? ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి ఆయనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది, అవన్నీ చేయడానికి సంవత్సరాలు పట్టింది, ఆయనకి డబ్బులు కనిపిస్తున్నాయి. ఒక్క సంస్థగా చూసుకుంటే భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్ తప్పితే ఏది కూడా లైవ్లో ఉన్నాయి. భారతి గారు హ్యాండిల్ చేస్తుంటేనే వెళ్తున్నాయి. అవి ఎవరు హ్యాండిల్ చేశారనేది అనవసరం అండి. అది వాళ్ళ కుటుంబానియే కదా. ఆ కుటుంబంగా అది పెట్టింది జగన్మోహన్ రెడ్డి. భారతీ సిమెంట్స్ పెట్టింది ఆయనే, సాక్షి మీడియా పెట్టింది ఆయనే. కాబట్టి ఆ 2 కనిపిస్తున్నాయి. మిగతా అన్ని సరస్వతి పవర్ ఈ రోజుకి ఎక్కడున్న గొంగలు అక్కడే ఉందిగా. 100 ఎకరాలు పేదల దగ్గర నుంచి లాక్కున్నారు కానీ సరస్వతి పవర్ స్టార్ట్ కాలేదుగా.
ఏదో క్యారమిల్ అంట, అదంట, ఇదంట ఎన్నో ఉన్నాయి, అన్ని సూట్ కేస్ కంపెనీలు. అవును. ఎక్కడన్నా ఏదన్నా ఒక కంపెనీయే లేదు కదా. కంపెనీయే లేదు కదా. పట్టుమని 10,000 మందికి ఇప్పుడు ఇంత ఆర్థిక సామ్రాజ్యం ఉన్నప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి ఇవ్వగలగాలి. ఇచ్చావా? ఇవ్వలేదు. అలాగే ఎంతో ఉత్పాదకత రావాలి. ఈ ఉత్పాదకత వల్ల రాష్ట్ర ఖజానా నిండాలి, గలగల్లాడాలి. ఏది నీ ఖజానా గలగల్లాడితే సరిపోదు కదా, రాష్ట్ర ఖజానా కూడా గలగల్లాడాలి కదా. అంతేనే కదా, అప్పుతో కాకుండా ఉపాధితో కలగల్లాడితే అది. అందుకని అలాంటివి ఏమీ చేయలేదు కాబట్టి అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను రేపు గెలవపోతే గనక అతనంటూ గెలవలేదు అంటే వైసీపీ పార్టీ ఉండదు. నేలమట్టం. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో, గెలవకపోతే టీఆర్ఎస్ పార్టీ ఏమైందో చూసాము. రేపటి రోజున ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ముగ్గురు మిగులుతారు ఇక్కడ. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో 2-3 మిగులుతారు. ఆ 2-3 ఎవరు అంటే సజ్జలకు తప్పదు కాబట్టి పాపాల భైరవుడు మోయవలసిందే. ఆయన, జగన్ రెడ్డి, భారతీరెడ్డి, ఆ 3 మిగులుతారు. అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడు. అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలిగా. పంపించేస్తున్నాం అయితే. వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగూ రేపు ఓడిపోతున్నాడు, గెలిచేది షర్మిలే. సునీతారెడ్డి ఊరుకోదు. ఆమె సునీతారెడ్డి భారతదేశం వచ్చిందే అవినాష్ రెడ్డి అంతం చూడడానికి అన్నట్లుంది. ఆమె ఎప్పుడూనే వచ్చింది, కానీ మామూలుగా అయితే కనుక ఆమె ఇప్పటికి కూడా అక్కడే ఉన్నట్లయితే వచ్చి వాళ్ళ నాన్నకు కొంచెం ట్రిబ్యూట్ ఇచ్చేసేసి అందరికి ఏదో కాస్త భోజనాలు పెట్టి 4 గిఫ్ట్లు పంచిపెట్టి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఆమెను ఇండియా తీసుకొచ్చింది ఎవరో తెలుసా అండి? జగన్ రెడ్డే. ఆమెని, భర్తని, ఆయన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని, వాళ్ళ భర్త, ఆయన తీసుకొచ్చి ఆయన కూడా సూట్ కేస్ కంపెనీకి వాడుకున్న గనుడు జగన్ రెడ్డి. వాళ్ళని తీసుకొచ్చినందుకు గాను ఏదో అంటారు చూడండి, పాపం పామయ్య అంటాడింది అన్నట్లు ప్రతిఫలం అనమాట. తీసుకొచ్చి వెనకపోయి ఆయన వాళ్ళతోనే వెనుబడి పొడి అంతే. అదే పోట్లు పొడిచినప్పుడు ఆ పోటు తప్పలేదమ్మా. కాదు, అదే సినిమా ఉంటుంది కదా, అత్తారింటికి దారేదిలో, నువ్వు ఎక్కడ మొదలయ్యావు అక్కడే ఉన్నావురా బ్రహ్మానందాలు, 2 లక్షలతో మొదలయ్యావు, ఇప్పుడు నీకు 2 లక్షలు మిగిలి అన్నట్లుగా ఎవరి ద్వారా ఏదైతే మొదలవుతుందో వారి దగ్గరే అంతం అవుతుంది అని అనడానికి ఇలాంటి సాక్ష్యాలు చాలా ఉంటాయి. ఏది ఏమైనా అక్కడ ఆ 3, ఇక్కడ ఈ 3 మిగులుతారు అంతే. రాజకీయాల్లో మనమే శాశ్వతం అనుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి శాస్తి జరుగుతుంది. మా ఒక్క చిన్న క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మొన్న రీసెంట్గా న్యూస్ ఛానల్లో మనకు చూసుకుంటే వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పిన మాట నిజం, అమ్మాయిలు అదృశ్యం అవుతున్న మాట నిజం. అది బయటపడింది మొన్న, ఎక్కడికో దుబాయ్లోనో అక్కడ లిస్ట్ వచ్చిందని చెప్పని కూడా అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పడము, ఇప్పుడు దాని గురించి నిజాలు బయటికి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కూడా ఒక నెగిటివ్. అంటే ఎలక్షన్స్ తర్వాతే వచ్చిన రిజల్ట్ ఏదైనా కానీ తర్వాత ఫ్యూచర్కి ఆయనకి ఖచ్చితంగా ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్గానే కనబడుతుందని అనుకోవచ్చు. ఆయనకి నెగిటివ్ అవునా కాదా అనేది కాదండి ఇక్కడ మనం చూడాల్సింది. ఇది ఒక సామాజిక సమస్య. కొన్ని కుటుంబాలు ఆ పిల్లలు ఏమైపోయారో తెలియక, ఏ ఊబిలో పడ్డారో తెలియక, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రందనకి రాజకీయాలకు ముడిపెట్టకూడదు. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఆడవాళ్ళ కన్నీటికి, ఆడవాళ్ళ బాధలకి, ఆడవాళ్ళ ఈతి బాధలకి పట్టింపు లేదు. ఇక్కడ ఆ పట్టింపు లేదు కాబట్టి ఆడపిల్ల, ఎవరి పిల్ల అయినా పిల్లే, ఆడపిల్ల కష్టపడకూడదు అనే ఒక ఉద్దేశం రాజకీయ నాయకులకు లేకపోబట్టే ఇంత విచ్చలవిడిగా ఆడపిల్లలు అంతర్ధానం అవుతున్నారు. ఈ అంతర్ధానమైన పిల్లలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా విదేశాల్లో వ్యభిచార గృహాలకి, అలాగే దాసీలుగా వెళ్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారం ఎవరిచ్చారు అనేది అప్రస్తుతం, కానీ ఆయనకి ఇచ్చిన సమాచారం కరెక్టు, కానీ అంత ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు అనేది నా ప్రశ్న. మీరేం చేస్తున్నారు పైన కూర్చొని? జగన్ రెడ్డి ఇన్ని దారుణాలు చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది? మోడీ ప్రభుత్వం 3వ కన్ను ఎందుకు తెరవలేదు? మీకు మళ్ళీ అక్కడ మీ స్వార్థం ఏంటి? పార్లమెంట్లో 22 మంది ఎంపీలు చేతులెత్తాలి, అదే కదా మీ స్వార్థం. ఇప్పుడు కూడా ఓ పక్కన పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు తోటి, పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకొని
జగన్ రెడ్డికి సాయం ఎంత చేశారో అందరికీ తెలుసు, పేపర్లన్నీ చెప్తున్నాయి, లోకం కోడైకి వస్తుంది. మరి ఇవన్నీ చేసిన మోడీని వదిలిపెట్టి జగన్ రెడ్డి అనేవాడు కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే. తన అవసరాల కోసం తను ఒక పరాన్న జీవిలాగా ఈ రాష్ట్రం మీద పడి మేస్తున్నాడు, దోచుకుంటున్నాడు, మేస్తున్నాడు, మోడీకి వాటా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగినా ఆంధ్రాలో రాజధాని కట్టట్లేదు అని తెలియదా మోడీకి? పోలవరం లో ఏమీ జరగట్లేదు అని తెలియదా? అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రైవేట్ పరం చేస్తానంటే నోరు మూసుకున్నాడు కాబట్టి మీకు నచ్చాడా? పోర్టుల్లో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు వస్తుంటే మీరు చూస్తా ఊరుకున్నారా? మాదక ద్రవ్యాలు వస్తున్నాయి, అమ్మాయిలు ఎగుమతి అవుతున్నారు. ఒక పక్కన దిగుమతి అయ్యేది తప్పే, ఎగుమతి అయ్యేది తప్పే కదా. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కనీసం పట్టిసీమ యంత్రాలు కూడా ఆయిలింగ్ చేయలేని కండిషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇవాళ గోదావరి జిల్లాల్లో వాసులు రెండో పంట వేసుకోలేని దుస్థితికి వెళ్ళారు అంటే కారణం ఎవరు? జగన్ రెడ్డిగా. ధాన్య కటకం కదా మన గోదావరి జిల్లాలు. అలాంటి గోదావరి జిల్లాలు ఈవేళ ధాన్యం పండించే దాంట్లో రెండో పంట వేసుకోలేని పాపం ఎవరిది? చేసేది జగన్ రెడ్డి కావచ్చు, చూసేది ఎవరు? మోదీ. మరి మోదీ సంగతి మాట్లాడుకోకుండా ఏం మాట్లాడినా మనం మాట్లాడుకునేది అసంపూర్తిగానే ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే అమ్మాయిల అదృశ్యమైన సంగతి మోడీకి తెలుసు కాబట్టే పవన్ కళ్యాణ్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మరి నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ తప్పు పట్టట్లా, నేను మోడీనే తప్పు పడుతున్నా. పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, ఆ సమాచారం ఉంది కాబట్టి ప్రశ్నించారు. అసలు ఈ సమాచారం పవన్ కళ్యాణ్కే ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? మోడీ అయినా సరే అసలు నువ్వెందుకు కొరడా జులిపించలేదు అని అడుగుతున్నాను. ఉన్నాయమ్మా ఇలాంటి ప్రశ్నలు ఇంకా ఉన్నాయి, బేతాళ ప్రశ్నలు అంటారు వీటినే. మోదీ గారి గురించి ఎందుకంటే అందరికీ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఆయన చేసినవి ఉన్నాయి, చేయనివి ఉన్నాయి. పెట్రోల్ని జిఎస్టీలో మెయిన్ కొన్ని జిఎస్టీ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొకసారి మళ్ళీ మీతో మోదీ గారి గురించి, ఆయన గవర్నమెంట్ రాబోతుందా, ఎలా ఉండబోతుంది అనేది ఇంకొకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్తే. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe Please subscribe. Please subscribe Film Jalsa. to Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.